పవలేరు ఇంజనీరింగ్ కాలేజ్ బాలికల హాస్టల్ వాష్రూమ్ లో పవలేరు ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ వాష్రూమ్లలో సీక్రెట్ గర్ల్స్ వాష్రూమ్ లో 28కి పైగా సీసీ కెమెరాలు 300కి పైగా వీడియోలు తీసి డబ్బులకు అమ్మేశారు. ఏపీలోని గుడ్లవల్లేరు కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిలందరూ వాళ్ళ వాష్రూమ్ లో సీసీ కెమెరాలు పెట్టారని చెప్పేసి రాత్రి 1 గంట వరకు ధర్నా చేశారు. నిజానికైతే ఆ కెమెరాల గొడవ 1 వీక్ ముందే స్టార్ట్ అయిందంట. అదే విషయం ఒక అమ్మాయి మీడియా ముందు చెప్పింది. వన్ వీక్ నుంచి ఆ అమ్మాయి అంతలా చెప్తుంటే ఎవరూ పట్టించుకోలేదని చెప్తుంది. అయితే 1 వీక్ బ్యాకే ఇలాంటి టాపిక్ వచ్చినప్పుడు ఎవరు రెస్పాండ్ అవ్వకుండా అది అలానే కంటిన్యూ అవుతుంది. కొంతమంది రూమర్ అనుకున్నారు, కానీ ఒక అమ్మాయి అదే భయంతో బాత్రూమ్ లో క్లియర్ గా చెక్ చేస్తే ఆమెకు ఒక సీసీ కెమెరా కనిపించింది. వెంటనే అమ్మాయిలందరూ హాస్టల్ బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అదే కాలేజ్ లో 4th ఇయర్ చదువుతున్న విజయ్ అనే అబ్బాయి ఈ వీడియోలు తీసి సేల్ చేస్తున్నాడు అనే అనుమానంతో అతన్ని అరెస్ట్ చేశారు. అతని దగ్గరున్న ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్ హ్యాండ్ ఓవర్ చేసుకుని అక్కడే స్టూడెంట్స్ ముందు ఓపెన్ చేసి చెక్ చేశారు. కానీ అందులో ఎలాంటి వీడియోస్ లేవు. దాంతో పోలీసులు అలాంటిది ఏం లేదు, మీరేం టెన్షన్ పడకండి అని అమ్మాయిలకు చెప్పారు. ఇందులో తనతో పాటు ఇంకో సీనియర్ అమ్మాయి కూడా ఇన్వాల్వ్ అయ్యిందంట. ఆమె ఒక పొలిటీషియన్ కూతురు. ఆమె వైపు నుంచి ఇదంతా 2 సంవత్సరాల క్రితమే మొదలైంది అని అంటున్నారు. ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళినప్పుడు తన న్యూడ్ వీడియో తీసుకొని తన దగ్గర పెట్టుకొని ఈమెని బ్లాక్ మెయిల్ చేస్తూ నీ వీడియో డిలీట్ చేయాలంటే ఇంకా వేరే అమ్మాయిల వీడియోలు కావాలి అని చెప్పేసి అన్నారంట. ఇదంతా 2 సంవత్సరాల క్రితం నుంచే జరుగుతుంది అని చెప్పేసి కొంతమంది స్టూడెంట్స్ అక్కడ అంటున్నారు. అయితే నిజాలేంటో ఎవరికి అర్థం కావట్లేదు, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. ఆ ఫైనల్ ఇయర్ అమ్మాయికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల ఆమె కేసును సైడ్ ట్రాక్ చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఆమె కన్నా ముందు కాలేజ్ మేనేజ్మెంటే సైడ్ ట్రాక్ చేస్తుంది అని మరికొందరు అంటున్నారు. 2 సంవత్సరాల క్రితమే ఇలాంటి గొడవ ఒకటి జరిగింది, అది మేనేజ్మెంట్ దృష్టికి వెళ్ళింది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అయితే అప్పుడు కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు గొడవ పెద్దది కాకుండా సెటిల్మెంట్ చేశారు అని చెప్పేసి అన్నారు. 2 సంవత్సరాల నుంచే జరిగితే అప్పటి నుంచి తీసిన వీడియోల పరిస్థితి ఏంటి, ఇప్పుడు తీసిన వీడియోల పరిస్థితి ఏంటి? ఒకవేళ ఆ అబ్బాయి ల్యాప్టాప్ లో, మొబైల్లో ఎలాంటి వీడియోలు లేవని అనుకుందాం. 1 వీక్ ముందే కాలేజ్ హాస్టల్ మొత్తం ఇలాంటి టాపిక్ వచ్చినప్పుడు అతను ముందే జాగ్రత్త పడి వీడియోలన్నీ డిలీట్ చేసి ఉండొచ్చు కదా. ఏదేమైనా అమ్మాయిలకు ఇలాంటి పరిస్థితి రావడం అనేది చాలా దారుణం. అందులోనూ వాళ్ళని మోసం చేసి వీడియోలు తీసింది ఇంకో అమ్మాయి అవడం ఇంకా దారుణం. ఏదేమైనా పూర్తి నిజాలు తెలియాల్సి ఉంది. ఏపీ గవర్నమెంట్ ఈ సంఘటన పైన ఎలాంటి చర్య తీసుకుంటుందో వెయిట్ చేసి చూడాల్సిందే.